నమస్తే. ఆ నమస్తే తీసుకుని బుద్ధులు పెట్టుకుని ఫస్ట్ మ్యాటర్ ఏదో చెప్పు. మ్యాటర్ అంటే ఈ వీడియో అందరూ లాస్ట్ వరకు చూడండి. చూస్తారు నిన్నే కదా చూపిస్తారా. అబ్బాయికి ఇలాగరా ఎందుకు అమ్మాయి చచ్చిపోతాను అంటుంది, నువ్వు లేకపోతానంటే వచ్చి చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పటికి రాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే వచ్చి చేసుకుంటాను, నాకు టైం కావాలి, రేపు ఒక్కరోజు టైం కావాలంటే రేపు ఒక్కరోజు తర్వాత పెద్ద మనుషులు కూర్చొని పెళ్లికి ఒప్పందం అనేసుకొని ఒప్పందం అన్ని రాసుకున్న తర్వాత ముహూర్తాలు తీయండి, నాకు ఇప్పటికిప్పుడు అయితే నాకు పెళ్లి నేను ఏదో తప్పు చేస్తాను అనుకుంటారు అనేసి 1 month టైం తీసుకొని ముహూర్తాలు తీసిన తర్వాత 23rd డాడీ వాళ్ళు వెళ్ళి పసుపు దంచడం రేపు కదా మీకు కట్నము అడ్వాన్స్ ఇస్తాము అనేసుకొని వెళ్తే నేను పెళ్లి చేసుకొని మీరు ఏడ్ చేసుకుంటారు చేసుకోండి, నాకైతే పెళ్ళి వద్దు, కేసే కావాలి, నాకు కొన్ని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కోన రవికుమార్ గారు మాకు తెలుసు అది ఇది అనేసి వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని బెదిరించేసి మొత్తానికి పెళ్లి డేట్ తప్పించేశారు. నాకు ఎంతసేపు కేసే కావాలి, నేను బెయిల్ మీద వచ్చేస్తాను బయటకు అనేసి వాళ్ళు అంటున్నారు. ఎక్కడ మీ పరిచయం, మీ ఇద్దరికి పరిచయం అయింది, మీదే ఊరు ఆయనదే ఊరు, ఈరోజు పెళ్లి విషయానికి వచ్చేసరికి ప్రేమ వద్ద లేనటువంటి ఏదైతే క్యాస్ట్ ఫీలింగ్ ఉందో ఎందుకు వచ్చింది ఆయన? మేమిద్దరం టిఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆమదల్ వలసలో పరిచయం అయ్యాము. క్యాస్ట్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి ఇలా నా పలానా క్యాస్ట్ అమ్మాయికి మన ఇంట్లో వస్తే ఎలా ఉంటుంది అనేసి అబ్బాయికి చెప్తున్నారట. అవి ఏం పర్లేదు అనేసే కదా ముహూర్తాలు తీయించాలి. అలాంటప్పుడు ఆ రోజే వద్దనేసుకుంటే మేము కూడా ఎవరికి చెప్పం. ఇప్పుడు అందరికీ చెప్పేసాం 10వ తారీఖు పెళ్ళి అంటే 8వ తారీఖు ఇంట్లో వచ్చి చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను, ఏడ్ చేసుకుంటారు అది చేసుకోండి అనేసుకొని కేసు పెట్టుకోండి అది ఇది అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు అందరూనా. అంటే క్యాస్ట్ పరంగా వచ్చేసరికి ఆయన ఏ క్యాస్ట్ మీదే క్యాస్ట్ అని మిమ్మల్ని తిరస్కరించి, ఇద్దరిది బీసీఏ కానీ కేటగిరీస్ వేరు అందుకనేసి వద్దు అంటున్నాడు. అంటే ఈ కేటగిరీ ఈ రోజు ప్రేమలో లేనటువంటి అభ్యంతరం ఆయనకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆటంకం ఎందుకు అని నువ్వు నీ ఎరుపు మోటివేషన్ లాస్ట్ నువ్వు ఎరుపు అయినావు కదా పూక అయిపోయింది బతికి అయిపోయింది నీకు.